విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. మనం రాజకీయంగా చాలా సీనియారిటీ అని చాలామంది నాయకులు చెప్పుకునే పరిస్థితులు చూస్తూ ఉంటాం. చాలా సీనియర్ రాజకీయవేత్తరా అని చాలామంది అనుకున్న పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం. కానీ 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, పలు ఉద్యోగ సంఘాలకు నేతగా కొనసాగడం, ఇలాంటివన్నీ చేసిన వ్యక్తిని ఈరోజు నేను పరిచయం చేస్తున్నాను. ఆయన రాజకీయాలుగా ఎదురుదెబ్బలు తిన్నారు. రాజకీయ నాయకుల వైఖరి ఏంటో స్వయంగా తెలుసుకున్నారు. అలాగే రాజకీయాల్లో పరిణితి ఏంటన్న విషయాన్ని కూడా స్వయంగా గమనించారు. బాటం శ్రీరామ్మూర్తి అని పేరెత్తగానే మనకి సుమారుగా కొన్ని దశాబ్దాల క్రితం ఉన్న రాజకీయ నాయకులు మనకు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు, విశాఖపట్నం జిల్లా వరకు. అలాంటి బాటం శ్రీరామ్మూర్తి అనుచరునిగా ఉన్న ఈర్ల శ్రీరామ్మూర్తి గారిని ఈరోజు నేను పరిచయం చేస్తాను. ఆయన ఆ, మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం ప్రసాద్ గారు. శ్రీరామ్మూర్తి గారు, అంటే మీ దగ్గర మేము చాలా అంటే మీ సీనియారిటీ ముందు అంటే నిజంగా సీనియారిటీ అని చాలామంది ఇప్పుడు రాజకీయాల్లో మనం చూస్తే అవును. 40 ఏళ్ళ సీనియారిటీ, 30 ఏళ్ళ సీనియారిటీ, అంత సీనియారిటీ, ఇంత సీనియారిటీ అని చెప్పుకుంటారు కదా. మీరు స్వయంగా 45 ఏళ్ల ప్రస్థానం మీకుంది. ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, మంత్రులుగా ఉన్నారో అంతా కూడా బాల్ బచ్చా అనే చెప్పుకోవాలి మీ దగ్గర. అంటే వాళ్ళందరి దగ్గర నుంచి చూశారు. అవును. అంటే మీరు అసలు ప్రస్థానం ఎలా మొదలుపెట్టారు సార్? ఏ పరిస్థితిలో మీరు ఎవరు అనుచరులుగా మేము చెప్పుకోవాలి? అవును. నేను మాది ఇప్పుడున్న అనకాపల్లి జిల్లాలో చోడవరం తాలూకాలో ఆనాడు పి భీమవరం గ్రామంలో మా ఫాదర్ ఉపాధ్యాయులు సుబ్బయ్యమేష్ గారు. హ్మ్. వారు మంచి క్రమశిక్షణతో ఆయనే నాకు గురువు, తండ్రి. ఏ పనైనా సమాజానికి చేయాలనుకున్నప్పుడు రాజకీయాల్లో ఉంటేనే ఏదైనా సాధ్యపడుతుందనేటువంటి మాట విని ఆనాడు విశాఖ జిల్లాలో ప్రముఖంగా రాష్ట్ర రాజకీయాల్లో కానీ, విశాఖ జిల్లాలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ బాటం శ్రీరామూర్తి గారు ఉండేవారు. హ్మ్. వారి యొక్క సరళి, వారి యొక్క ఆలోచన విధానం, వారు ప్రజలకు చేసినటువంటి తీరు నచ్చి వారి దగ్గర నేను వెళ్ళడం జరిగింది. వారి శిష్యుడిగా మొట్టమొదట నేను రాజకీయ జీవితం ప్రారంభించాను. రైట్, రైట్. అంటే బాటం శ్రీరామూర్తి గారి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అంటే ఇప్పటి తరాన్ని వదిలేండి, అప్పటి తరం రాజకీయాలు ఎలా ఉండేవి అసలు? క్రమశిక్షణకి మారుపేరు. ఎస్. నిరంతరం పదవి పొందిన దగ్గర నుంచి పదవి విరమణ వరకు ఏ పదవి చేపట్టినా ఆ పదవికే ఒక వన్నె. హ్మ్. సమాజ హితం, ప్రజలకు కావాల్సినటువంటివి విషయాలు తెలుసుకోవటం, హ్మ్. ఆనాడే పాదయాత్రలు చేయటం, అవును, ఆనాటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేని రోజుల్లో అవును, అవును. వారే స్వయంగా ఆ సంచిలో కార్డులు వేసుకుని, సంచి వేసుకుని గ్రామాలు తిరుగుతూ ఆ గ్రామాల యొక్క ఆ ప్రజల యొక్క రహదారులు ఉన్నాయా లేవా, స్కూళ్ళు ఎలా ఉన్నాయి, హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరైనా గ్రామాలకు వస్తున్నారా లేదా, లేకపోతే పరిస్థితులు ఏమిటని అక్కడే ఆ రచ్చబండ దగ్గర కూర్చొని అక్కడే లేఖలు రాస్తూ హ్మ్. ఆ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్కో, ఆ తహసీల్దార్ గారికో ఉత్తరాల ద్వారా ఆ గ్రామ సమస్యలు తెలియపరచడం, ఇవన్నీ కూడా ఆయనతో నేను తిరిగి మరి నేర్చుకున్నటువంటి విషయాలు. రైట్. అంటే ఇప్పుడు బాటం శ్రీరామూర్తి గారి తర్వాత రాజకీయ ప్రస్థానం మొదలైనట్టు అంటే అప్పుడు సమితులు ఉండేవి. సమితి. సమితుల్లో మీరు పోటీ చేశారు, విజయం అవును. సాధించారు. అది అవును. నాకు అంతవరకు తెలుసు. అవును. అంటే అప్పటి నుంచి రాజకీయాలు వరుసగా మీరు చూసుకున్నప్పుడు మీ రాజకీయ ప్రస్థానంలో అవును. తాజాగా కాంగ్రెస్ పార్టీలో అంటే ఒకప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించి ద్రోణరావు సత్యనారాయణ గారి పేరు ఎక్కువగా చెప్పుకుంటారు. ఆయన మీదే మీరు పోటీ చేసి గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. గ్రామోద్యోగుల వ్యవస్థలో ఎస్, అవును, ఉన్నాయి, ఉన్నాయి. అయితే రాజకీయ ప్రస్థానాన్ని మనం చూసుకున్నప్పుడు తొలుత ఏ పార్టీలో మీరు చేరారు? అక్కడ పరిస్థితులు ఏంటి సార్? అప్పటికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం లేదు. హ్మ్. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెసే. అవును, కాంగ్రెస్ పార్టీ. అవును. కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్‌గా మొట్టమొదట జాయిన్ అవ్వడం జరిగింది. హ్మ్. తర్వాత అంచెలంచెలుగా అది అలా మరి కాంగ్రెస్ పార్టీలో మేము ఆ రోజు నాయకులతో తిరగటం, ప్రజా సమస్యల మీద పట్టుకెళ్ళి వారికి అజ్ఞాపనలు ఇవ్వటం, వారు స్పందించే తీరు కూడా బాగుండేది. ప్రజలు కూడా వ్యక్తిగత సమస్యలు ఎవరు అడిగేవారు కాదు. ఓకే. ప్రజలు కూడా సామూహికమైనటువంటి విషయాల మీద, ఒక గ్రామానికి ఒక ఏదైనా మంచినీటి గురించో, లేకపోతే రహదారి లేదనో ఇలాంటి సమస్యలు అడిగేవారు. అవి వెంటనే మేము వెళ్ళి ఆ ప్రజలకి, ఆ ప్రజానాయకులకి అనుసంధానంగా ఉండి ఆ కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా పనిచేసేవాళ్ళం. రైట్. అంటే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి మీరుండేటప్పుడే ఒక మీరు కూడా అంటే ఈ ఇందిరాగాంధీ గారి దృష్టికి తీసుకెళ్లే విషయంలో మీరు కూడా కొంత ప్రాతినిధ్యం వహించారు అనేది ఉంది సార్. హ్మ్. ఏంటి ఏ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎందుకు
అంటే ఇలా ఈ ప్రాజెక్ట్ కడితే మంచిది అన్న అభిప్రాయం వచ్చిందంటారు? పోలవరం ప్రాజెక్టు బహుళార్థక సాధక ప్రాజెక్టు. యెస్. అది విశాఖపట్నం జిల్లా వాసి సొంటి రామ్మూర్తి గారని ఐసీఎస్. హ్మ్. వారు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో అడ్వైజర్‌గా ఉన్నప్పుడు ఇలా పోలవరం అనేటువంటిది అక్కడ శ్రీరామ పాదసాగర ప్రాజెక్ట్ అని పేరుతో కడితే హ్మ్. కొన్ని లక్షల హెక్టార్లకి ఈ యొక్క ఉత్తరాంధ్రకే కాకుండా మరి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అది. హుహు. ఎలాంటి ప్రాజెక్ట్ అంటే ఫ్లోరైడ్ వ్యాధులతో భవిష్యత్తులో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచినీరు సౌకర్యం, 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కలిగినటువంటి పవర్ ప్రాజెక్టు. తరువాతను ముంపు బాధితులతో ఉన్నటువంటి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ముంపు నుంచి బారి నుంచి తప్పించడానికి, హ్మ్. కొత్తగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల దాకా కొన్ని లక్షల హెక్టార్‌కి కొత్త నీరు ఇవ్వటానికి, హ్మ్. ఇన్ని అవసరాలతో కూడినటువంటి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు గనక, ఆ ప్రాజెక్టు నిర్మాణం గనక జరిగితే, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి మరి ఎటువంటి రైతాంగానికి గానీ, ప్రజలకు గానీ ఇంత అన్నం దొరికే పరిస్థితి ఉంటదని ఆ రోజుల్లో ఆ ప్రాజెక్టు మీద అధ్యయనాలు చేయడం జరిగింది ఆ ప్రభుత్వాల్లోనే. ఓకే. అంచేత అది చాలా కీలకమైన ప్రాజెక్టుగా భావించి, ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా, మేము 82 ప్రాంతంలో మరి ఇందిరాగాంధీ గారికి ఉత్తరాంధ్ర డెలిగేట్స్ అని చెప్పేసి వెళ్ళినటువంటి టీములో మరి నేను కూడా ఒక సభ్యుడిగా వెళ్ళడం జరిగింది. హ్మ్. ఇందిరాగాంధీ గారు మాకు 27/1/82 నాడు మాకు ఒక అపాయింట్మెంట్ కూడా మా టీమ్‌కి ఇచ్చి, ఆనాడు ఉన్నటువంటి నాయకత్వంలో ద్రోణంరావు సత్యనారాయణ గారు, కొమ్మూరు సంజీవరావు గారు, ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు, పార్లమెంటు సభ్యులు శత్రుచర్ల విజయరామరాజు గారు, ఆ టీంలో నేను కూడా వెళ్ళడం ఒక అదృష్టం. ఆ రోజుకంగా ఇందిరాగాంధీ గారిని కలిసి ఆ మెమరాండం ఇవ్వడం జరిగింది. అది అలాగా అనేక రకాలుగా అలా కాలయాపన జరిగి చివరికి మరి ఇప్పుడు ఈనాడు మరి ఈ యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్‌లో 2014లో పెట్టక ముందే 2014లో ఈ యొక్క చట్టంలో రూపుదిద్దుకోక ముందే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి టైంలో కాలువలు తవ్వడం ప్రారంభించారు. అవును. ప్రారంభించిన తర్వాతనేమో ఈ ప్రాజెక్టు తర్వాత కాలంలో రీఆర్గనైజేషన్ యాక్ట్‌లో పెట్టారు. కానీ మరి నేటికి అది పూర్తి కాలేదు. అనేక మంది దీని నీరు వనరులు నీరు పారడం చూద్దాం అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి కనుమరుగైపోయినారు, చనిపోయినారు. చేత యెస్. ప్రభుత్వాలు మరి దాన్ని పంతాలకు పోకుండా చిత్తశుద్ధితో పనిచేసి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని మాలాంటి వయసు మళ్ళిన వాళ్ళకి ఇంకా మాకన్నా ముందు తరాల వాళ్ళు ఇంకా కొంతమంది బ్రతికున్న వాళ్ళకి కూడా చిరకాల కోరిక కాబట్టి అది యెస్. పూర్తి అవ్వాలని ఒక దృఢ సంకల్పం ఈ ప్రాంతానికి ఉండేది కాబట్టి దాని ప్రధాన అంశంగా ఆ రోజు మేము ఢిల్లీ వెళ్ళి ఇవ్వడం జరిగింది. రైట్ సార్. అంటే పోలవరం ప్రాజెక్టు అంటే ఒక అంకురార్పణ జరపడానికి కూడా అందులో మీరు భాగస్వామ్యం అవ్వడం నిజంగా ఒక అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఆ ప్రాజెక్టు ఆలస్యమైనా అది పూర్తవుతుందనే ఆశిద్దాం. ఖచ్చితంగా అవ్వాలి కూడా. అయితే ఇప్పుడు అక్కడ తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాత మీరు తెలుగుదేశం పార్టీలో కూడా ఎంటర్ అయ్యారు కదా! అక్కడ అనుభవాలు ఎలా ఉన్నాయి మీకు? ఈ మండల కేంద్రాలు పెట్టేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఓకే. సమితులు రద్దు చేసి మండలిక రాజ్యాంగ విధానం తీసుకొద్దామని ఎన్టీ రామారావు గారు అన్నారు. హ్మ్. అన్న సందర్భంలో మా ప్రాంతానికి వడ్డాదిని మండల కేంద్రంగా ప్రభుత్వం చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. హ్మ్. అప్పటికి మేము కాంగ్రెస్‌లో ఉన్నాం. ఉంటే అది మాకందరికీ మాండలిక రాజ్యాంగ విధానం ప్రజల ముందుకు ప్రభుత్వం వెళ్ళాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పుడు, అది వడ్డాది అనేటువంటి కేంద్రం మా ప్రాంతానికి బాగా చివరగా ఉంటుందని హ్మ్. మా ప్రాంతీయులందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని, మేము ఎన్టీ రామారావు గారికి వెళ్ళాలని నిర్ణయించుకొని, ఆనాటి ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరి సహకారంతో మేము ప్రయత్నం చేసినప్పుడు, మేము ఆ పార్టీలోకి తెలుగుదేశంలోకి వెళ్ళవలసొచ్చింది. ఓకే. వెళ్ళి ఆ నేపథ్యంలో మేము ఆ మండలాన్ని ఎన్టీ రామారావు గారి సహకారంతో మేము వడ్డాదిని మార్పించి బుచ్చిపేటని మండల కేంద్రంగా మేము చేసుకోవడం జరిగింది. అది చాలా మరి మంచి అనుభూతి నా జీవితంలో. ఆ మండల కేంద్రం మార్పిడి. ఓకే. తద్వారా ఆ ప్రాంత ప్రజానీకానికి ఎంతో ఉపయోగపడింది. ఆ క్రమంలో నేను తెలుగుదేశంలోకి వెళ్ళడం జరిగింది. ఓకే. ఓకే. అంటే ఎన్టీ రామారావు గారితో ఆ రకంగా మీకు సాన్నిహిత్యం ఏర్పడింది. పార్టీలో చేరారు. పార్టీ కోసం పనిచేశారు. ఆ తర్వాత పరిణామాలన్నీ మీకు తెలుసు. హ్మ్. అంటే ఎన్టీ రామారావు గారు ఆహ్, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 వారిద్దరి పాలనా విధానాన్ని కూడా చూసే వ్యక్తిగా మీరేం చెప్తారు సార్? ఎన్టీ రామారావు గారికి ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టే నాటికి తెలుగువారు అనేటువంటి మాట ఢిల్లీ వెళ్తే లేదు. మెడ్రాసీ అనేవారు. హ్మ్. కాబట్టి తెలుగువారు ఒకరున్నారనేటువంటి ఈ జాతిని మరి పైకి తీసుకొచ్చి అందరికీ ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. అంతేకాదు ఖాళీ కడుపుకింత అన్నం పెట్టాలని రూ. 2 కిలో బియ్యం, చీరా దోవతి, సగం ధరకే చీరా దోవతి, తర్వాత పక్కా ఇళ్ళ నిర్మాణం అని ఈ 3 నినాదాలతో వచ్చారు. ఆయన నిజంగా మరి చక్కని పరిపాలన ఆయన అందించారు. రాజకీయాల్లో మరి అనేక మార్పులు అవన్నీ జరిగినాయి. అవును. కానీ ఆయన ఇప్పటికీ మర్చిపోలేనటువంటి ముఖ్యమంత్రుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎన్టీ రామారావు గారిని చిరస్మరణీయుడు. యెస్. ఒక విప్లవాత్మకమైన మార్పులు మార్పులు తీసుకొచ్చే తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానాన్ని అమలు అమలు చేశాడు. చేశాడు. యెస్ సార్. చేశాడు. అయితే ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాలన కూడా చూసారు కదా సార్. హ్మ్. అంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ సీఈఓ.
ఆయన ముఖ్యమంత్రి అనే కన్నా నేను సీఈఓ అంటాను. ఓకే. ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్‌గా అలా చేస్తాడు తప్ప, ప్రజల మన్ననలో విశ్వసనీయత ఆ శాతంలో ఆయన సంపాదించలేకపోయినారు. దానికి కారణాలేమిటంటే, మరి ఆయన విశ్వసనీయతను మరి ఆయన వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా వచ్చిన విధానం లో లోపం ఉందనో, లేదు ఆయనేదో వాడుకొని వదిలేస్తారనేటువంటి ఒక నినాదం ప్రజల్లో ఎందుకో బలంగా చేరడం వలనో, ఏది ఏమైనప్పటికి కూడా విశ్వసనీయత విషయానికొచ్చేసరికి అంత విశ్వసనీయత ఆయన సంపాదించలేకపోయినారు. పెద్దగా కక్ష సాధింపు చర్యలేవి ఆయన దగ్గర ఉండేవి కావు. అవును. డెవలప్‌మెంట్ మీదే ఆయన ఆలోచన ఉండేది. కానీ రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం. యెస్. ఆ విశ్వసనీయత కొంత ఆయన దగ్గర కొరవడిందని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. యెస్. మీకు ఎదురైన అనుభవాలేంటంటే మీరు మీరు చాలా సీనియర్ వ్యక్తిగా హ్మ్. ఆహ్, అలాగే అనుభవం ఉన్న వ్యక్తిగా హ్మ్. అటు రాజకీయ రంగంలోనూ, ఇటు పాలనా రంగం అంటే అదే ఉద్యోగపరమైన ఉద్యోగ సంఘాల నేతగా కూడా. ఇంత అనుభవం ఉన్న వ్యక్తిగా మీకు పదవులు దగ్గరకు వచ్చి చేజారిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా సార్? చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. ఓ సందర్భంలో కర్షక పరిషత్ మొట్టమొదట అన్నారు. అవునవును. అది కూడా మరి ఆఖరి క్షణంలో నామినేషన్ వేసినప్పుడు హైకోర్టు దీనివల్ల ఆగింది. అది రకంగా అయింది. హ్మ్. తర్వాత మండల స్థాయిలో కూడా సమితి ప్రెసిడెంట్ మండల ఉపాధ్యక్షుడిగా అన్ని తర్వాత ఆఖరి క్షణంలో కుల సమీకరణలో మాటిచ్చే తప్పు చేశారు. హ్మ్. అదేవిధంగా ఓసారి ఎమ్మెల్సీ విషయంలో కూడా అదే పరిస్థితి జరిగింది. తరువాతను మరి ఒక పర్యాయం నాకు ప్రజారాజ్యంలో పార్టీలో టిక్కెట్‌కి నేను ఇక్కడ చాలా నాకు అన్యాయం జరిగిందని, అనేక సందర్భాల్లో మాటిచ్చి కూడా తప్పారని, ఆనాడు ఉన్నటువంటి మా స్థానిక శాసనసభ్యుడు అక్కడ ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు అనకాపల్లిలో ఉండేవారు. ఆయన సహకారంతో నేను ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళటం, టికెట్ నాకు ఇవ్వటం, నేను ఉద్యోగానికి రాజీనామా వారు చేయమనడం, చేయటం. తర్వాత నేను ఆ రోజుకే రాష్ట్ర అధ్యక్షుడిగా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘానికి ఉండేవాడిని. అది కూడా రాజీనామా చేశాను. హ్మ్. ఎంతోమంది నన్ను వారించారు. ఇది కరెక్ట్ కాదు అని. అయినప్పటికీ మరి నేను ఇంకా ప్రజాసేవ చేయడానికి ఒకసారైనా రాజకీయాల్లోకి డైరెక్ట్‌గా వెళ్ళాలి చట్టసభల్లోకి అనేటువంటి కోరిక వలన అవును. నేను రాజీనామా చేసి ఉద్యోగం వదులుకొని వెళ్ళడం. వారు నన్ను టికెట్ ఇచ్చి ఆఖరి క్షణంలో నాది మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భం కూడా ఉంది. అది ఏమిటంటే ఏదో కుల సమీకరణలో ఆయన మీదకొచ్చినటువంటి గంటా గారి మీద వచ్చిన ఒత్తిడి వల్ల నా టికెట్ ఆయన మార్చారనేటువంటిది ఆ తర్వాత కాలంలో తెలిసింది. ఏదేమైనా భగవంతుని ముందు షరతులు పనికిరావు. భగవంతుడు ఏదిస్తే అది పుచ్చుకోవాలని సరిపెట్టుకున్నాను. అవును. సరిపెట్టుకొని ఆ తర్వాత కాలంలో అలా నేను మరి ఆ పార్టీలో మరలా తిరిగి నేను తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశంలోకి రాకన్నా ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కలిపి అప్పటికే నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను కనుక వారు ఆ పోస్టును ఫిలప్ చేయకుండా అలా ఉంచారు. నేను హ్మ్. చేసినటువంటి సర్వీస్‌కి వారు నా మీద ఉన్నటువంటి గౌరవంగాను. తిరిగి మళ్ళీ నేను ఉద్యోగం సంపాదించి ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నేనెళ్ళి స్వయంగా కలిస్తే, "ఎందుకు ఇలా చేశావు?" అని చెప్పేసి వారని మా పార్టీలోకి నా దగ్గరికి వచ్చేసేయి అని వారు నన్ను కోరారు. ఎందువల్లంటే వారు మొట్టమొదటి పీసీసీ ప్రెసిడెంట్‌గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను జిల్లాలో యువజన కాంగ్రెస్ లీడర్‌గా ఉండేవాడిని. ఓకే. ఆయనతో నాకు అప్పటినుంచి సన్నిహిత సంబంధం ఉంది గనుక ఆయన నన్ను చాలా హక్కును చేర్చుకొని నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఎందుకో రాజకీయాల మీద కొద్దిగా అప్పుడు నాకు మనసు పాడై నేను వెళ్ళాలని అనుకోలేదు. అనుకోకుండా తిరిగి నా ఉద్యోగం ఇవ్వండి సార్, నేను ఉద్యోగ సంఘాలు నడుపుకుంటానంటే, సరే నీ ఇష్టమని ఆయన పెద్ద మనసుతో తిరిగి నాకు తిరిగి రీఇన్‌స్టేట్ చేశారు. చేసిన తర్వాత నేను మళ్ళీ ఉద్యోగ సంఘాలకు రాష్ట్ర ప్రెసిడెంట్ అవ్వటం. అలా అంచెలంచెలుగా 2018లో నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే వరకు నేనే ఈ రాష్ట్రానికి కంబైన్డ్ స్టేట్‌కి విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌లుగా చేశాను. హ్మ్. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్‌లకు ఫౌండర్ ప్రెసిడెంట్ చేశాను. పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్‌కి రాష్ట్రానికి ఫౌండర్ ప్రెసిడెంట్ చేశాను. అలా మొత్తం కంబైన్డ్ స్టేట్‌లో సుమారు 30 ఏళ్ళు పైమాట రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘ నాయకుడిగా పనిచేశాను. రైట్ సార్. ఆ రకంగా. అంటే అంటే మీరు ఇంత సీనియర్ రాజకీయవేత్తగా ఒక 40 ఏళ్లుగా రాజకీయాన్ని చూసిన వ్యక్తిగా, అరే! రాజకీయం అంటే ఇదేనా? ఇలా ఉంటుందా? అన్న బాధపడిన పరిస్థితులు ఏమైనా వచ్చాయా సార్? అంటే జనరల్‌గానే మనం ఒక ప్రయత్నము, ఒక కోరిక, ఈ పదవి మనం రావాలి, లేకపోతే ఈ పదవిలో మనం పోటీ చేయాలి, మనం ఈ పదవి ద్వారా 10 మందికి సాయం చేయాలి అన్న ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా రాజకీయ నాయకుడు సహజంగా ఉంటుంది. కానీ దగ్గరకొచ్చి చేజారిన పరిస్థితులు అలాంటివి ఎదురైనప్పుడు, హ్మ్. రాజకీయ పరిస్థితులు మారుతున్నప్పుడు, గతానికి ఇప్పటికి ఇంత తేడా వచ్చిందా అన్న పరిస్థితులు ఏమైనా బాధపడిన సందర్భాలున్నాయా సార్? 1, 2 సందర్భాల్లో చాలా గట్టిగా బాధపడ్డాను. ఎందుకంటే హ్మ్. చేతికొచ్చి పోయినటువంటి సందర్భం. హ్మ్. ఒకటి బీ ఫార్మ్ చేతికొచ్చి ఎమ్మెల్యే టికెట్‌గా చోడవరానికి చెయ్యి జారినప్పుడు. హ్మ్. అంతకన్నా ఎక్కువ బాధపడినటువంటిది నాకు ఆర్‌టీఐ కమిషనర్ పోస్ట్ ఒకటి చంద్రబాబు నాయుడు గారు నాకు పిలిచి హ్మ్. ఇవ్వటం జరిగింది. హ్మ్. ఉద్యోగ సంఘాలు రాష్ట్రంలో ఉన్న 4 సంఘాలు వాళ్ళు ఆ రోజుల్లో వెళ్ళి శ్రీరామూర్తి గారికి ఇవ్వాలి మా ఉద్యోగ సంఘాల పక్షాన వారికి కోరటం. హ్మ్. ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అందరూ సంతకాలు పెట్టి ఇవ్వటం. దాని మీద ఏమో నాకు
చంద్రబాబు నాయుడు గారు అది ఆర్టీఐ కమిషనర్‌కి అది ఆన్ పార్ విత్ చీఫ్ సెక్రటరీ పోస్ట్ 6 ఇయర్స్ పోస్టు. ఓకే. అప్పుడు నన్ను రాజీనామా చేయమంటాం. మళ్ళీ నేను మరోసారి ఉద్యోగానికి మళ్ళీ తిరిగి రాజీనామా చేయటం. రాజీనామా చేసిన తర్వాత వారు నన్ను రికమెండ్ చేసి గవర్నర్ పంపటం. గవర్నర్ గారేమో ఈ పంపినటువంటి దాంట్లో అదే చెప్తాను చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు బాగా ఆలస్యం చేసి అది మరి ఏమిటో కారణం తెలీదు ఆయనకి. ఎవరైనా రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక మాట ఇస్తే అది నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం రాజకీయ నాయకులకి. అవును. అది నిలబెట్టుకోకుండా అది ఏదో ఇచ్చామన్నట్టుగా ఇచ్చి ఆఖరి క్షణంలో ఇచ్చి నన్ను పంపిస్తే ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పేసి వారం రోజులు ఉంచుకుని ఆయన తిరిగి వెనక్కి పంపించారు. అది చేతికి వచ్చినటువంటిది చేజారిపోయింది. నేను ఢిల్లీ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ ఎలక్షన్ కోడ్కి దీనికి సంబంధం లేదని కూడా మేము ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి. అయినప్పటికీ కూడా మరి ఆనాడు కొన్ని రాజకీయ కారణాల మీద వారం లేనటువంటి మనుషులు కొంతమంది మరి ఎవరో వెనక ఉన్నటువంటి మనుషులు కొంత ప్రయత్నాలు చేసి నన్ను ఆపినటువంటి సందర్భం. అందులో ముఖ్యంగా ఆనాడు ఎంపీగా ఉండి ఆయన లెటర్ కూడా గవర్నర్ చీఫ్ సెక్రటరీకి రాసి ఈయనేదో తెలుగుదేశం పార్టీతో కొంచెం అసోసియేషన్గా ఉంటాడు కాబట్టి ఈ నియామకం ఆపాలని చెప్పేసి లెటర్ లేఖ కూడా ఇవ్వటం. గవర్నర్ గారు దాన్ని ఆపడం జరిగింది. తర్వాత ప్రభుత్వాలు మారే నేను కలిశాను. ఆ ప్రభుత్వంలో ఇచ్చినటువంటిది మేము చెయ్యమని వాళ్ళు చెప్పారు. ఇక అక్కడితో నేను దాన్ని వదిలేశాను. అలా చేతికొచ్చి పోయినటువంటి సందర్భంలో ఈ యొక్క కీలకమైనటువంటి ఆర్టీఐ కమిషనర్ పోస్ట్ కూడా పోయింది. ఆనాడు మట్టుకు చాలా మనస్తాపం చెందినటువంటి మాట వాస్తవం. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు అంటే ఇవన్నీ చూసాక దాదాపుగా రాజకీయ పార్టీలు చూసారు. కాంగ్రెస్ చూసారు, తెలుగుదేశం పార్టీ చూసారు, ప్రజారాజ్యం, అలాగే మళ్ళీ తెలుగుదేశం, ఇలాగ అన్ని పార్టీలు చూసారు. ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరారు. ఎలా ఉంది బీజేపీ? వాటన్నిటికన్నా మినహాయింపుగా మనం చెప్పుకోవాలా రాజకీయ పార్టీగా బీజేపీని? భారతీయ జనతా పార్టీలో మీకు ఎలా ఉంది? ఎలా ఇమిడిపోయారనుకోవాలా? అసలు ఈ పార్టీలో రావడానికి నేపథ్యం కూడా ముందు ఒక మాట చెప్తాను. ఆ! సరే, అనేక సందర్భాల్లో శ్రీరామూర్తికి మనం న్యాయం చేయలేకపోయినామని ఆలోచన చేసి మరి పార్టీలో ఆఫీస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా ఎన్జిఓస్ పూర్వపు లీడరు అశోక్ బాబు గారి చేత నాకు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయించి నన్ను రమ్మని గడిచినటువంటి ఎమ్మెల్సీ సెలక్షన్లో పిలిపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు పిలిచి నాతో మాట్లాడి, నీకు బీసీ కమ్యూనిటీ, నువ్వు ఉద్యోగ సంఘాల్లో చాలా కాలం పనిచేసావు, నీకు గతంలో ఇచ్చిన ఆర్టీఐ కమిషనర్ కానీ మరొకటి కానీ చేతిదాకా వచ్చిపోయినాయి కనుక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మూడిట్లో ఒకటి బీసీకి ఇద్దాం అనుకుంటున్నాం, ఆ ఒకటి ఉత్తరాంధ్రకి ఇవ్వాలని ఆలోచన వచ్చింది కాబట్టి నీ పేరు మేము పరిగణలోకి తీసుకుంటున్నాం, నువ్వు వెళ్ళి మెంబర్షిప్లు జాయిన్ చేయించి కార్యక్రమం చేయని చెప్పడం జరిగింది. నేను దాని మీద వచ్చి మెంబర్షిప్లు జాయిన్ చేయించడం, మరి కొంత చాలా వరకు ధన వ్యయం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఈ జిల్లాలో అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా ఆయన చోడవరానికి ఎమ్మెల్యేగా వచ్చినట్టు నుంచి మేమేదో గంటా శ్రీనివాసరావు గారితో ఉన్నామని చెప్పి అయ్యన్న పాత్రుడు వ్యక్తిగతంగా నా మీద కక్ష పెట్టుకొని నాకు ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆపి వరకు ఆయన నిద్రపోకుండా ఆయన ఎంతవరకు వెళ్ళాడంటే రాజీనామా వరకు కూడా వెళ్ళాడనేటువంటి విషయం నాకు మరి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి ద్వారా నాకు తెలిసింది. ఆ రకంగా నాకు అక్కడ కూడా మోసం చేశారు, పిలిచారు. తీరా ఎవరికైనా మరి తెలుగుదేశం పార్టీ బీసీ అంటారు, మరి బీసీ అనేటువంటి దాంట్లో 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా 3 ఓసీలకే ఇచ్చారు. అటు రాయలసీమలో ఓసీకి ఇచ్చారు, ఒంగోలు గుంటూరు ఏరియాలో ఉన్నటువంటిది కూడా అది కూడా ఓసీకి ఇచ్చారు. ఉత్తరాంధ్రలో కూడా కాపు మా చోడవరం పక్కనే ఉన్నటువంటి మేడివాడ గ్రామం, అతను దొండపూడి దగ్గర గ్రామంలో ఆయన కూడా మరి కాపు. యాక్చువల్గా మా ప్రాంతం అంతా కూడా అఫీషియల్గా అయితే అది ఓసీ కాపే, కానీ ఆయనకి ఇచ్చారు. ఆయనతో నాకేం వ్యక్తిగత భేదాభిప్రాయం లేదు, ఆయన నేను చూడలేదు. కానీ మరి ఆ రకంగా కూడా ఇస్తానని కూడా ఆఖరి క్షణంలో మళ్ళీ ఆయన కూడా దాన్ని చేస్తే అప్పుడు మనస్తాపం చెంది నేను మీటింగ్ పెట్టి నా వెల్విషర్లతో ఇక్కడ సరైనటువంటి న్యాయం జరగలేదని అప్పుడు ఆ విధంగా ఆలోచించి నా వెల్విషర్లు అందరూ చెప్పిన దాని మీద మరి ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ, ఒక రామకృష్ణ అనేటువంటి పార్టీ, తర్వాత వాజ్పేయి నుంచి కూడా అనేక రకాలుగా చేసిన పార్టీ కేంద్రంలో ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధికి మరి కూడా కొంత ఉపయోగపడతావు, మీలాంటి వాళ్ళు అధ్యయనం చేసే మనుషులు, కొంచెం ఆలోచన ఉన్నటువంటి మనుషులు ఈ పార్టీ సూట్ అవుతారని చెప్పేసి కొంతమంది వెలవిషలు చెప్పిన మీదట మరి నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఆ పార్టీలో జాయిన్ అయినాను. రైట్. అంటే పదవులు ఏమన్నా తీసుకున్నారు సార్? ఏ పదవులు ఇప్పుడు ఉన్నాయి? నేను జాయిన్ అయినంటే మేము ఎటువంటి పదవులు నేను కండిషనల్గా నేనేమి వెళ్ళలేదు. అన్కండిషనల్గానే నన్ను వారు ఆనాటి పెద్దలు సోము వీర్రాజు గారు,
తర్వాతను ఆనాటి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నటువంటి మాధవ్ గారు వీరంతా కూడా నన్ను కోరడం జరిగింది. దాని మీద నేను వెంటనే అంగీకరించి నేను వెళ్ళిన తర్వాత అప్పటికి నేను మనస్తాపం చెంది ఉన్న కారణంలో ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా వేసున్నాను. ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా వేసుండి ఉత్తరాంధ్ర అంతా సుడిగాలి పర్యటన చేశాను. ఉద్యోగ సంఘాల్లో కూడా మంచి అభిమానం కలిగింది. అందరూ చేస్తారని చెప్పి విరాళాలు కూడా పోగేసి నాకు కూడా కొంతవరకు నాకు చేయడానికి సిద్ధం పడినటువంటి సందర్భంలో ఇండిపెండెంట్‌గా నెగ్గడం కష్టమవుతుందేమో ఒకసారి ఆలోచన చేయను అన్నప్పుడు ఈ వార్తలు పత్రికాముఖంగా తెలుసుకొని భారతీయ జనతా పార్టీ వారు నా దగ్గరికి నన్ను ఓకే. రావటం, నా విషయాలన్నీ కూడా వారికి పూర్వమే తెలుసు కాబట్టి నన్ను వారు కోరటం, నేను కూడా అప్పుడు నా వెల్‌విషర్స్‌తో మీటింగ్ పెట్టుకొని భారతీయ జనతా పార్టీ రావడం, వారు వెంటనే వెళ్ళిన వెంటనే నాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఇచ్చారు. మరి తర్వాత కాలంలో పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత వారు కూడా నన్ను అధికార ప్రతినిధి మీడియా ప్యానలిస్ట్‌గా కూడా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా 2 రాష్ట్ర స్థాయి పదవులు నాకు ఇచ్చి గౌరవించారు. గౌరవించి గౌరవంగానే నేను ఆ పార్టీలో గౌరవ మర్యాదకి ఎక్కడా లోటు లేదు. నాకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి 45 ఏళ్ల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అవును. ఉత్తరాంధ్ర సమస్యల మీద నాకున్నటువంటిది ప్రత్యేకించి విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి అంశం మీద నాకు అధ్యయనం చేసిన మనిషిగా నేను రాష్ట్ర పార్టీ వారికి తెలియచేయటం, కేంద్ర మంత్రులు ఎవరొచ్చినప్పటికీ వారిని కలవటం, ఆ సమస్యలు తీసుకెళ్ళి వారి దృష్టిలో పెట్టడం, నేను నా వంతు సహాయంగా నేను ఈ ప్రాంత సమాజానికి సేవ చేస్తున్నాను. సరే. ఇప్పుడు అంటే మీకు చేజారిన పదవులు అన్నీ ఉన్నాయి. పోటీ చేస్తామన్న ఆసక్తి ఉన్నప్పుడు కూడా అవకాశం రాలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, మీరు బీజేపీ నుంచి పోటీ చేసే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా భవిష్యత్తులో ఈ ఎన్నికల్లో? నా యొక్క బంధువులు, హితులు, సన్నిహితులు, ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు. తర్వాత నేను రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి కూడా రాష్ట్రానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఏపీజేఏసీ అమరావతికి సంబంధించినటువంటి 97 ఉద్యోగ సంఘాలకు కూడా నేను అడ్వైజర్గా ఉన్నాను. గ్రామ రెవెన్యూ అధికారుల సంఘానికి కూడా ప్రస్తుతానికి కూడా నేను ఒక గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను. ఆ ఉద్యోగ సంఘాల్లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగాల నియామకంలో కానీ, వాళ్ళ ప్రమోషన్స్లో కానీ, వారి సర్వీస్ మ్యాటర్స్లో కానీ అవిశ్రాంతంగా, అవిరళంగా 40 ఏళ్ళు కృషి చేసినటువంటి దీనిగా నన్ను చట్టసభలో చూడాలని వాళ్ళందరి కోరిక అయితే బలంగా ఉంది. ఇటీవల కూడా మీటింగ్ పెట్టి మీరు తప్పనిసరిగా రేపు రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని ఇటీవల చోడవరంలో కూడా ఒక మీటింగ్ పెట్టి నా తాలూకు సోదరులు ఏమిటి అన్ని పక్షాల వాళ్ళు కూడా నన్ను కోరడం జరిగింది. అందువల్ల రేపు రానున్న ఎన్నికల్లో మరి పార్టీ అవకాశం ఇస్తే అనకాపల్లి పార్లమెంటుకి కానీ, చోడవరం శాసనసభకు కానీ పోటీ చేసి ప్రజాక్షేత్రంలో ప్రజల తాలూకు తీర్పును తీసుకొని నేను అర్థించి నా వారిని చట్టసభల్లో వినిపించడానికనేటువంటి చిరకాల కోరిక అయితే నాకు మనసులో ఉంది. అది మరి భగవంతుడి సహాయ సహకారాలు, అదేవిధంగా పార్టీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. వారు నా అభ్యర్థిత్వాన్ని అన్ని విధాల పరిశీలన చేసి నన్ను గనక అభ్యర్థిత్వం ఇస్తే నేను ఖచ్చితంగా పోటీ చేసి నేను ప్రజల యొక్క ఈ సమస్యల్ని చట్టసభల్లో గొంతెత్తి నేను నా యొక్క పాత్ర పోషిస్తాననేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం నాకు ఉంది. నేను ఒక బీసీ వర్గానికి చెందినవాడిని. ఒక ఎంఏ వరకు చదువుకున్నాను. విషయ పరిజ్ఞానం ఉంది. సమస్యల మీద ఒక అవగాహన ఉంది. ఈ జిల్లా మీద పూర్తయినటువంటి పట్టు ఉంది. ఎక్కడే సమస్య ఉందో, పెండింగ్ ఏటి ఉందనేటువంటి విషయాల మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా నేను మరికొంచెం చురుగ్గా పనిచేసి నేను సాధించడానికి వీలు పడుతుంది. కాబట్టి ఆ అవకాశం ఇవ్వాలని ఆ భగవంతుడిని, పార్టీని కూడా కోరుకుంటున్నాను. అంటే ఆ అనుభవంతోనే మీరు గ్రామాభ్యుదయం అనే ఒక బుక్ రాశారు కదా! అవును. అంటే మీ అనుభవాన్ని అందులో రంగరించి పుస్తకం రూపంలో తీసుకొచ్చారనుకోవాలా? అవును. నేను రాసి కరోనా వచ్చినటువంటి మహమ్మారిలో నిరంతరం 18 గంటలు పనిచేసేటువంటి మనిషిగా ఏం చేయాలో తొయలే. నాకున్న వ్యాపకం అంటే ఏంటంటే ఒకటే వ్యాపకం, నిరంతరం శ్రమించడమే వ్యాపకం. ఓకే. నా పిల్లలు కూడా నేను పడుకునే టైంకి వాళ్ళు ఇంటికి వచ్చే టైంకి వాళ్ళు నిద్రపోయేవారు. వారు లేచే టైంకి నేను ఎప్పుడు ఇల్లు బయలుదేరి వెళ్ళిపోయేవాడిని. అది నా దినచర్య. మరో వ్యాపకం లేదు, నాకు వ్యాపారం లేదు. ఉన్న వ్యవసాయం కూడా ఏదో భాగాలకి వాటికి ఇచ్చాం. ఇక ఏమిటి వ్యాపకం అంటే ఎవరు వచ్చినా తెల్లవారిసరి స్నానం చేసుకుని వాళ్ళకి ఒక ఉత్తరమో, ఒక ఫోనో, లేకపోతే వాళ్ళ పని మీద బయలుదేరి వెళ్ళడమో తప్ప ఇంకోటి లేదు. జేబులు చూసి అలవాటు లేదు. నేను ఒకరికి లంచం ఇచ్చిన దాఖలాలు లేవు. నేను లంచం పుచ్చుకున్న దాఖలాలు లేవు. నేను ఆ విధంగా మా తల్లిదండ్రులు పెంచారు. నన్ను పెంచినటువంటి తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణ మా ఫాదర్దే కాకుండా నాకు ఉన్నటువంటి గురువుల్లో భాట శ్రీరామూర్తి గారు, వేచల పాలవిల్లి గారు స్వర్గీయ 2 టర్ములు ఎమ్మెల్యే, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేశారు. ఆయన నాకు సాహిత్య సంబంధించిన విషయాల్లో కానీ, అనేక విషయాల్లో కానీ నాకు ఆయన గురువుగా ఉండేవారు. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా పిల్లా గోవిందపోత్రి గారిని చింతలపాలెం విజయనగర సంస్థాన మహారాజా సంస్థ వైద్యులు, వారి సాన్నిధ్యం కూడా నాకు సుమారు 50 ఏళ్ళు వారితో నాకు ఉండడం వల్ల వారు ముగ్గురు కూడా నాకు ఆదర్శంగా ఉండేవారు. అంటే వారి యొక్క స్ఫూర్తితో నేను ఇటు సాహిత్య కార్యక్రమాలు, అటు హిందూ హార్ష సాంప్రదాయాలు నెలకొల్పే కార్యక్రమాల్లో భాగంగా ఆలయాలు నిర్మించడంలో కానీ, ఆలయాల పునరుద్ధరణలో కానీ, మా తండ్రి గారు కట్టినటువంటి ఆలయాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం కానీ, మళ్ళీ ఆ స్వామి ఇచ్చినటువంటి పిలుపుతో వారు ఇచ్చిన అవకాశంతో చోడవరంలో ఒక ఆంజనేయ స్వామి ఆలయం కూడా నేను నా మిత్రుడు కూడా నిర్మాణం చేయడం
చేయించడానికి ఆంజనేయ స్వామి మాకు ఇచ్చినటువంటి కృప కానీ, ఆ విధంగా నేను నాకు మొదటి నుంచి కూడా ఆ బేస్ కూడా ఈ భారతీయ జనతా పార్టీ దగ్గరవ్వడానికి ఈ హిందూ ఆర్ష సాంప్రదాయాలు, ఈ హిందూయిజము, దైవభక్తి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఇందులోకి రావడానికి నాకు పనికొచ్చింది. ఆ విధంగా నేను ఇందులో తృప్తిగానే ఉన్నాను. అందువలన ఇది ఉన్నటువంటి పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసాం కదా, 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి. అంటే అనుభవం అంటే వయసు మీరడం కాదు, రాజకీయంగా అనుభవం, అటు ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు నేతగా వ్యవహరించడం, ఈ రెండూ చూసినప్పుడు చాలామంది నేతల పరిస్థితుల్ని, వాళ్ళ రాజకీయ విధానాల్ని, వాళ్ళ రాజకీయ మోసాలని కూడా దగ్గరుండి చూసిన వ్యక్తిగా ఈర్లె శ్రీరామూర్తి గారిని ఒక సాక్షిగా మనం చెప్పుకోవచ్చు. ఆయన చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీలో పోలవరం ప్రాజెక్టు సంబంధించి ప్రాణప్రతిష్ఠ జరిగే ముందు ఎంపీలతో పాటు ఆయన పాల్గొన్న తీరు, ఇందిరాగాంధీ స్పందించిన తీరును ఆయన మాట నుంచి తెలుసుకున్నాం. చంద్రబాబు నాయుడు విధానము లేదంటే విశ్వాసం లేని తనమాన్ని కూడా ఆయన మాటల నుంచి తెలుసుకున్నాం. అలాగే తాజాగా రాజకీయ పరిస్థితులను, ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఎందుకు వెళ్లాల్సింది అని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత చరిత్ర, ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన ఖచ్చితంగా ఇప్పటి తరానికి ఆదర్శప్రాయుడిగానే చెప్పుకోవాలి. ఆయన గ్రామానికి స్వయంగా చాలా గ్రామాలకు రోడ్లు వేసిన వ్యక్తిగా ఆయన పేరునే చాలా గ్రామాలకు పెట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద ఈర్లె శ్రీరామూర్తి గారి రాజకీయ ప్రస్థానము, అలాగే అనుభవము, ఆయన చరిత్ర ఏదైనప్పుడు కూడా ఇప్పటి తరానికి ఒక మార్గనిర్దేశకంగానే మనం భావించాల్సి ఉంటుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.